శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మన గుంటూరు పట్టణంలో గల అరండాలపేట 4/4లో గల శ్రీ అష్టలక్ష్మి దేవాలయం, గుంటూరు పట్టణం అరండాలపేట 4/4లో గల శ్రీ అష్టలక్ష్మి దేవాలయం సంబంధించిన జగద్గురువులు శ్రీ హంపి పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారి ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో ఈ నిడుముకల గ్రామంలో 2016లో ఈ గోశాల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి అష్టలక్ష్మి దేవాలయం తరపున అనేక మంది భక్తుల సహకారంతో సుమారుగా 200 గోమాతలు ఇక్కడ సంరక్షణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున జరిగిన కార్యక్రమం ఒక విశేషం. పొంగనూరు గోమాతలకి సంబంధించి ఈ భవనం ఏర్పాటు చేశాం. గోమాత అంటేనే సకల దేవతలు ఉంటారమ్మా. 33 కోట్ల దేవతలు ప్రతిరూపం గోమాత. అటువంటి గోమాతకు స్వరూపమైన శ్రీచక్ర మహామేరుకు ఈ రోజున అనేక మంది ముత్తేదువుల చేతుల మీదుగా 1100 కేజీల కుంకుమ, 1100 మంది భక్తుల చేతుల మీదుగా జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి చేతుల మీదుగా కోటి కుంకుమార్చన మహోత్సవం జరిగింది. మరి ఈ రోజున ఎక్కడైతే మనం గోమాతలను కట్టేస్తామో ఆ స్థలంలో అమ్మవారిని ఇక్కడ స్థాపించి అనేక మంది భక్తుల చేతుల మీదుగా ఈ కోటి కుంకుమార్చన జరిగింది. మరి అష్టలక్ష్ములు 8 కళలు. మొట్టమొదటి కళ అయినటువంటి ఆదిలక్ష్మి మొదలుకొని ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అటువంటి మహాలక్ష్మి అమ్మవారి స్వరూపమైన శ్రీచక్ర మహామేరుకి విశేషముగా భక్తుల చేతుల మీదుగా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం చేసుకున్నాము. ముఖ్యంగా మన హిందూ సమాజంలో గో సంరక్షణ అనేది చాలా విశేషమైన కార్యక్రమం.